నూడిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. దట్టు హోమ్ మేడ్ అంటే ఇంకా ఇష్టం. నేను చాలా రోజుల తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసిన. సో దీని ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ వేడి నీళ్ళలో నూడిల్స్ వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఫస్ట్ కొంచెం కడాయిలో నూనె వేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, క్యారెట్ వేసుకోవాలి. దాని తర్వాత క్యాబేజ్ కూడా వేసేసుకొని మంచిగా సాట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా హై ఫ్లేమ్ మీదే సాట్ చేసుకోండి. కొంచెం క్రంచీగా, కొంచెం సాఫ్ట్ గా చాలా బాగుంటాయి. బాయిల్ చేసుకున్న నూడిల్స్ అన్ని దాంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు, కారం, వైట్ పెప్పర్ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫోర్క్ తోని మిక్స్ చేస్తున్నా, ఎందుకంటే ఆ నూడిల్స్ అన్ని విరిగిపోకుండా ఉంటాయని చెప్పేసి. ఇట్లా తిన్నా బాగుంటాయి. మీకు కావాలంటే మంచిగా నూడిల్స్ మసాలా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం నూడిల్స్ మసాలా ఇంకా కొంచెం సోయా సాస్ వేసి మిక్స్ చేస్తున్నా. అంతే, ప్రాసెస్ అయితే కంప్లీట్. నేను జనరల్ గా నూడిల్స్ ని 2 రకాలు చేస్తా. ఇది వచ్చేసి ఒక రకం అనమాట. ఇంకో రకం వేరేలాగా చేస్తాను. చాలా రోజుల తర్వాత చేసిన కాబట్టి చాలా మంచిగా అనిపించింది. నాలాగా నూడిల్స్ లవర్ ఎవరైనా ఉంటే కామెంట్ డౌన్. బాయ్.